అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. క్షతగాత్రులను చింతూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపైన సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడ వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు ఆయనకు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అన్నారు. చింతూరు బస్సు ప్రమాదంపైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అనంతరం మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చింతూరు బస్సు ప్రమాదంపైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అనంతరం మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం మోడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ చెప్పి ఇక అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో అయితే కనుక ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఒక ప్రైవేట్ బస్సు ట్రావెల్ అయితే ఒక ప్రైవేట్ బస్సులో అయితే కనుక వెళ్తున్నటువంటి తీర్థయాత్రలకు బయలుదేరినటువంటి దాదాపు 30 మంది పైగా కూడా ఉన్నటువంటి ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ఘాట్ రోడ్ లో అయితే కనుక మితిమీరిన వేగంతో అయితే కనుక అదుపు తప్పి లోయలో పడిపోవడం కూడా ఇటు జరుగుతున్నటువంటి దుర్ఘటన అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కలిసివేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు ఈ యొక్క ఘటనలో 9 మంది అనేది మృతి చెందడం, అదేవిధంగా 23 మంది వరకు కూడా గాయాలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తెల్లవారుజామున 4 గంటల సమీపంలో అయితే కనుక ఈ యొక్క ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్ధారణకు రావడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు డ్రైవర్ యొక్క అతివేగ నిర్లక్ష్యానికి అయితే కనుక ఈ యొక్క ఘటనకి అయితే కనుక పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే క్షతగాత్రులను అయితే రెస్క్యూ చేసి క్షతగాత్రులను అయితే కనుక సమీప ఏదైతే ఇటు ఆసుపత్రికి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్యాధికారి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం, మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా ఇటు సీఎం నుంచి కూడా ఆదేశాలు రావడం, అంతేకాకుండా మంత్రి సత్యకుమార్ తో పాటు పలువురు మంత్రులు అయితే కనుక అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతోంది. ఇప్పటికే హోంమంత్రి అనిత సైతం కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్ళడంతో పాటు అక్కడ ఎటువంటి సందర్భం జరిగిందంటే గతంలో కూడా ఆ యొక్క ఘాట్ రోడ్ లో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, బొలేరో టెంపో వెహికల్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల వరకు కూడా ఆ యొక్క ఘాట్ రోడ్ లో అనేక విధాలుగా కూడా ప్రమాదాలకి గురైనటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. అంటే 2019 కావచ్చు, 22 కావచ్చు, తాజాగా 2025 జూన్ లో కావచ్చు, ఇలాగా
తరచుగా కూడా ఈ యొక్క ఘటనలు అనేది కూడా జరుగుతూనే ఉంటున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ తగినటువంటి ఆ వేగాన్ని తగ్గించే యోచనలో అంటే ఆ రూట్ లో వెళ్ళేటువంటి వాహనాలకి తప్పనిసరిగా అయితే కనుక ఏదైతే దీనికి సంబంధించి స్పీడ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి ఉంటుందో అటువంటి వెహికల్స్ మాత్రం అలౌ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ సీఎం నుంచి దాదాపు ప్రధానమంత్రి వరకు కూడా ఈ యొక్క సంఘటన అయితే కనుక కలిసివేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం తరఫున క్షతిగాతులుగా అయితే కనుక ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ప్రాథమికంగా అయితే వారికి మెరుగైన వైద్యం అంటే జీహెచ్ లో కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ పరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా అందుబాటులో ఉంటే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే కనుక ఇటు ఆర్థికాలు జారీ చేయడం కూడా చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మారేడుమిల్లితో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన నంద్యాల జిల్లా కూడా అనేక నేషనల్ హైవేలో కూడా సంఘటన జరిగినటువంటి పరిస్థితులు. ఇలా హైవేలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క చలి తీవ్రత, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా చలి తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఘాట్ రోడ్ లో మరింత మంచు పడుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మరింత వేగంగా అయితే అతి వేగం అనేది కూడా ఈ యొక్క ప్రమాదానికి దారి తీసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.